మొదటి రాజులు 17వ అధ్యాయము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో చేసి తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట నా యొద్దకు చేసి తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు అయిన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడు ఆయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలోనున్న వాణిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, దిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. మొదటి రాజులు 18వ అధ్యాయము. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకే ఏలియా వెళ్లిపోయెను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబెద్యాను పిలిపించెను. ఈ ఒబెద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గృహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశంలోని ఉదకదారులు అన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణముతో కాబట్టకై
మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఒబెద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చేరి యొక్క పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఒబెద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఒబెద్యా మార్గమున పోవచ్చుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఒబెద్యా ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయము అనెను. అందుకు ఒబెద్యా, నేను చావవలనని నీ దాసుడినైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనము ఒకటి అయినను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియచెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వవద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గృహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నిజంగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అనెను. అంతటా ఒబెద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకుంటకే ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూసి, ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టు వాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గాయకొనక బయలుదేవత అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటివారును యెహోవా ఆజ్ఞలను గాయకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దానిని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరము ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము. రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిది అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కాని ఒక మాట ఆయనను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వెయ్య మొదలు పెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా
వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేచున్నాడేమో, దూరంన నున్నాడేమో, ప్రయాణం చేచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరము ఇచ్చువాడైనను లక్ష్యం చేసిన వాడు అయినను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలు అగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామంన ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారం చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిని అనియు ఈ దినమున కనపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను మీ తట్టుకు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినాయన్ను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలితోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్లిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మం నొద్దకు వచ్చెను. మొదటి రాజులు 19వ అధ్యాయము. ఏలియా చేసినంతయును అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారమును తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకుంటకే పోయి యూదా సంబంధమైన బెహెర్షెబాకు చేరి అచ్చట ఉండు మని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రపోచుండగా ఇంకా దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమీ చేయుచున్నావని అతన్ని అడుగగా అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును అగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములు ఆయెను. కాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖంను కప్పుకొని బయలుదేరి గృహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమీ చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును అగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని చెప్పెను. అంతటా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంన దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజజేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడు అయిన యోహుకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మా హోలావాడు అయిన షాపాతు కుమారుడు అయిన ఎలీషాకు అభిషేకం చేయము. అజజేలు యొక్క ఖడ్గమును తప్పించుకొను వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. ఆయనను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కిదునుచు 12వ అరక తాను తోలుచూ ఉండెను. ఏలియా అతన్ని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లు తీసి వధించి వాటి మాంసంను గొర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. మొదటి రాజులు 20వ అధ్యాయము. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులు ఉండగా సిరియా రాజు అయిన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారంను నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యం గలవారు నావారని బెన్హదాదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేసెను. అందుకు ఇజ్రాయేల్ రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేను నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని
ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదాదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండి నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపినాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటికి నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేతపట్టుకుని తీసుకుని పోదురు. కాగా ఇజ్రాయేలు రాజు దేశ పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదాదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న మోసమెట్టిదో అది మీరు తెలుసుకొనుడు అనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరినూ అతనితో చెప్పిరి. గనుక అతడు మీరు రాజు అయిన నా ఏలిన వానితో తెలియచెప్పవలసిందేమనగా నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చేయలేనని బెన్హదాదు దూతలతో చెప్పుడే అనెను. ఆ దూతలు పోయి బెన్హదాదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరం తెలియచెప్పగా బెన్హదాదు మరలా అతని యొద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోని యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలుగచేస్తుదురుగాక అని వర్తమానం తెలియజేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధములను నడుమున బిగించుకుని వాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడే అనెను. బెన్హదాదును ఆ రాజులను గుడారం యందు విందు జరిగించుకొనుచుండగా ఆ ప్రత్యుత్తరం వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడిడని ఆజ్ఞాపించును. వారు సన్నాదులై పట్నం ఎదుట నిలువగా ప్రవక్తలైన ఒకడు ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ గొప్ప దండంతియు నీవు చూసితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబును అడగ్గా అతడు రాజ్యాధిపతులలోనూ ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమునకు ఎవరు ఆరంభం చేయవలనని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తర్వాత జనులను అనగా ఇజ్రాయేలు వారందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదాదును అతని సహకారులైన ఆ 32 రాజులను గుడారంలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకుంటకై బెన్హదాదు కొందరిని పంపెను. షోమ్రోన్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు వారు సమాధానంగా వచ్చినను యుద్ధం చేయవచ్చునను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవనులను వారితో కూడా ఉన్న దండువారును పట్నంలో నుండి బయలుదేరిరి. ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయేరి. ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా రాజు అయిన బెన్హదాదు సిరియా రాజు అయిన బెన్హదాదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇజ్రాయేల్ రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతం చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలం తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము. 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనం మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయంగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సైన్యాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలం ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనం మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎడల ఆవశ్యక్యంగా మనము వారిని గెలుతుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసెను. కాబట్టి మరు సంవత్సరం బెన్హదాదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధం చేయుటకు ఆఫెకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెండిటి వలె వారి ఎదుట దిగి ఉండిరి కాని దేశం సిరియన్ల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఆ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగింతును. వారు ఎదురు ముఖాలుగా 7 దినములు గుడారం వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధంను కలుసుకొనగా ఇజ్రాయేలు
వారు ఒక్క దినమందే సిరియన్లను కాల్బలము 1,00,000 మందిని హతం చేసిరి. తక్కిన వారు ఆఫేకు పట్టణంలోనికి పారిపోగా అచ్చట ఉన్న ఒక ప్రాకారం శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదాదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చెరగా అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజులను దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల నేను నడుమునకు గోనెలు కట్టుకుని తల మీద తాళ్లు వేసుకుని ఇజ్రాయేల్ రాజునదుకు పోదును, అతడిని ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద తాళ్లు వేసుకుని ఇజ్రాయేల్ రాజునదుకు వచ్చి, నీ దాసుడైన బెన్హదాదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకే మమ్మును పంపెనని చెప్పగా అతడు, బెన్హదాదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగూ ఉన్నదో అది నిశ్చయంగా గుర్తిరిగి ఆ మాటను బట్టి బెన్హదాదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు, మీరు వెళ్లి అతన్ని తోడుకుని రండి అనెను. బెన్హదాదు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకునెను. అంతటా బెన్హదాదు తన తండ్రి చేతిలో నుండి నా తండ్రిని తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోను వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు, ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చెను. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపెను. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగూ మనవి చేసుకునెను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని నా యొద్దకు తోడుకుని వచ్చి, ఈ మనుషుని కనిపెట్టుము, ఏ విధంగా నన్ను వాడు తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణంనకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు 2 మణుగులు వెండిని ఇవ్వవలెను అనెను. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటూ గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూసి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇజ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడై కోపంతో షోమ్రోన్లోని తన నగరునకు వచ్చెను. మొదటి రాజులు 21వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోన్ రాజు ఆహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడు అయిన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగిను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతుముడుచుకున్నవాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతు ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదవేమని అతన్ని అడగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేదా నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చెదనని ఇజ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు, నా ద్రాక్ష తోట నీకియ్యను అనెను. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేలీల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనం చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించెదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని నీరు చాటించి నాబోతు జనుల ఎదుట నిలువబెట్టి
నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకును పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకిదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పలుకుటకును పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూసి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీనిని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ మీద అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులనేమి గనులనేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును. ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడివై నాకు కోపం పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులకును ఆహియా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేలు ప్రాకారం నొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్నమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇజ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారం రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహు హేయంగా ప్రవర్తించెను. ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదను నేను దాన్ని రప్పించెదను. మొదటి రాజులు 22వ అధ్యాయం. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజునొద్దకు రాగా ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులే,
నా గుర్రములను నీ గుర్రంలే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేదుము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధం చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా, దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. కాని యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇజ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఉన్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. కాని అతడు నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజు అయిన మీరు అలాగున అనవద్దు అనెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పనివారిలో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజువగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కేనాయానా కుమారుడు అయిన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకుని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలే పలుకుచూ ఉన్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుదును అనెను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధం చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోవుదుమా పోకుందుమా అని అడగగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయము పొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామం బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా, అతడు, ఇజ్రాయేల్ అందరినూ కాపర్లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరినుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గురించి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసన ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచి తిని. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించును అని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదను అనగా, యెహోవా, ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధము ఆడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయం నొందుదువు, పోయి ఆ ప్రకారం చేయవని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయా ఇట్లా నేను, కెనాయానా కుమారుడు అయిన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. అందుకు మీకాయా, దాగుకుంటకై నీవు ఆయా గదుల్లోనికి చొరవడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇజ్రాయేల్ రాజు మీకాయాను పట్టుకుని తీసుకొని పోయి పట్నపు అధికారి అయిన ఆమోన్నకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహంలో ఉంచి, నేను క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతన్ని కష్టమైన అన్నపానములు నీళ్లు ఇవ్వుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయా ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువైన నీవు ఏమాత్రమును క్షేమంగా తిరిగి వచ్చినడలా యెహోవా నా చేత పలకలేదు. ఇజ్రాయేలు రాజును యూదా రాజుగు యెహోషాపాతు రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇజ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను
పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు ఇతడు ఇజ్రాయేలు రాజు కానట్లు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవుగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను. గనుక అతడు, నాకు గాయమైనది, రథములు త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలంగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథముల మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయంలో నుండి అతని రక్తము కారి రథముల్లో మడుగు గట్టెను. సూర్య అస్తమయము సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోన్నకు కొనుపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గురించి, అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజు ఆయను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె అయి ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గమంతటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి. యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు కనపరిచిన బలమును గూర్చి, అతడు యుద్ధం చేసిన విధమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించి ఉండిన పురుష గాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ కాలమందు ఏదేమో దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్య పరిపాలనం చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకును పోవుటకు తార్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏసోన్గే వేరు నొద్ద బద్దలైపోయెను. ఆహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజు ఆయను. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇజ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తనను ఇజ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడైన నేబాతు కుమారుడైన యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. 2 రాజులు 1వ అధ్యాయము. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయేల్ వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతేగు బయల్జేబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిప్షీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోన్ రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇజ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతైన బయల్జేబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయంగా మరణమగుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్లిపోయాను. తర్వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడగగా వారు, ఒక మనుషుడు మాకు ఎదురుపడి నిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేల్లో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోని దేవతేగు బయల్జేబు నొద్దకు విచారణ చేటుకు నీవు దూతలను పంపుచున్నావే. నువ్వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయంగా నీవు మరణమగుదువు అని అతడు పలికెనని
వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలు ధరించుకుని నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమేయగా, ఆ మనుషుడు తిప్షీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని 50 మందిని దహించెను. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరొకరిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒక్కరిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణంను నీ దాసులైన ఈ 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూసి, విచారణ చేటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయగు బెల్జెబునొద్ద విచారణ చేటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజు ఆయను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 2 రాజులు 2వ అధ్యాయం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేల్నకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరినూ బేతేల్నకు ప్రయాణం చేసిరి. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడి అనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను అనెను. గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణమే చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడి అనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవనని చెప్పెను. గనుక వారిద్దరినూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పెను. వారింకా వెళ్ళుచూ మాట్లాడుచూ ఉండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి
ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలికి ఒడ్డునకు నడిచిపోయెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలం గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ అందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అనెను. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారతన్ని బ్రతిమలాడగా అతడు పంపుడు అని సెలవిచ్చెను. గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్లి 3 దినములు అతని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణం వారు, ఆ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి గావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్ద పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడి నుండి అతడు బేతెల్నకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్నంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోమని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేసెను. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతంనకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనకు తిరిగి వచ్చెను. 2 రాజులు 3వ అధ్యాయము. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదారాజు యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభములను తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచూనే వచ్చెను. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇజ్రాయేలు వారి నందరిని సమకూర్చెను. యూదా రాజు అయిన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీ వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడగగా అతడు, నేను నీ వాడినై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రంలే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చెను. మనం ఏ మార్గంన పోదుమని యెహోషాపాతు అడగగా అతడు ఏదేము అరణ్య మార్గంన పోదుమని చెప్పెను. ఇజ్రాయేల్ రాజును యూదా రాజును ఏదేము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయెను. ఇజ్రాయేల్ రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెను అనగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలో ఒక్కడైనా ఇచ్చుటలేడా అని అడిగెను. అంతటా ఇజ్రాయేల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును అనెను. ఇజ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదేము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇజ్రాయేల్ రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగున అనవద్దు, మోయాబుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచెనని ఇజ్రాయేల్ రాజు అతనితో అన్నప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, యూదా రాజు అయిన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణె వాయించగల ఒక్కరిని తీసుకొని రమ్ము. వాయిద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును.
మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్లు బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపి వేయుదురు అనెను. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదేము మార్గమున రాగా దేశం నీళ్లతో నిండెను. తనతో యుద్ధం చేయుటకు రాజులు వచ్చుచున్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొని గల వారందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దు నుండి నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలికి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడెను. గనుక వారు అది రక్తం సుమ, రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజంగా హతులైరి. మోయాబీలరా, దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అని చెప్పుకొండ్రి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలు లేచి వారిని హతం చేచుందిరి. గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇజ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతం చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్లు బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కిర్హారేషేతు పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టిరి. గనుక దాని ప్రాకారం నిలిచి ఉండెను. గాని వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకుని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినంగా జరుగుట చూసి కత్తి దుయ్యు 700 మందిని ఏర్పరచుకుని ఏదేము రాజునొద్దకు తీసుకుని పోవుటకు యత్నించెను. గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు అతడును తనకు మారుగా ఎలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణ ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇజ్రాయేలు వారి మీద కోపం బహుగా వచ్చెను. గనుక వారు అతన్ని విడిచి తమ దేశంనకు మరలిపోయిరి. 2 రాజులు 4వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడే ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుము అనెను. అందుకామె, నీ దాసురాలని నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద ఉన్న దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు మళ్ళీ వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక్క దినమందు ఎలీషా షూషేను పట్టణంనకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంనకు రమ్మని అతన్ని బలవంతం చేశాను. గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీ రాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిపించెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడి ఉన్నప్పుడు అతడు, ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవల్లని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అనెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోర్చున్నదని వారిని అడగ్గా గెహాజీ, ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధము ఆడవద్దు అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్యి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు, నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారితో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకుని ఉండి చనిపోయెను.
అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణ్ణి ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య అయినను కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా, ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి, తాను పనివానితో శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మలంగా తోలవద్దు అనెను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి, అదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవని నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతబట్టుకుని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేల్కొనలేదని చెప్పెను. ఎలీషా ఇంట చొచ్చి బాలుడు మరణమైండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను జార్చుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను చాచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగ్గా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీ రాలిని పిలిపించుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆ కుమార్ని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకొని పోయెను. ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిపించి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఎర్రుటకు పొలంలోనికి పోయి ఎర్రి ద్రాక్ష చెట్టు ఒకటిని చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి వంటి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదట పంట బాపాతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుగ్గా ఇవ్వగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుము అనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను.